ఆశించిన విధంగా సత్ఫలం రాలేదు. తెలంగాణలో నరేంద్ర మోడీ గారు బీసీ సామాజిక వర్గం సంబంధించిన ప్రభుత్వాన్ని చూడాలనుకున్నాడు. వాళ్ళ ఆశ నెరవేరలేదు. ఎందుకంటే ఇక్కడ నడిచిన కుల తంత్రాలు అనుకోండి, మీరు ఏమనుకోండి, మా బీజేపీ ప్రభుత్వం చేసిన ఒకటే ఒక తప్పు ఏం చేసిందంటే బీసీ నినాదం ఎత్తుకుంది, కానీ ఆధిపత్యం మాత్రం ఓసీలకు ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షునిగా ఓసీనిచ్చింది, బీసీకి ఆధిపత్యం బీసీ సీఎంగా ప్రకటించింది. అక్కడే తప్పు జరిగింది. బీసీలకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. బీసీలని మా దగ్గర చేసిన తప్పిదం ఏంటంటే ఓసీలకు అధికారం నియమంతో బీసీలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆ నియోజకవర్గాన్ని కాపాడుకోవడం వాళ్ళ పరిమితం అయిపోయారు. బీసీ అనేది ఎక్కడ నడవలేదు. అధికారం ఇచ్చిన ఓసీ కూడా ఎక్కడ కూడా పర్యటించలేదు. ఆ పర్యటనలో భాగంగానే వాళ్ళు ఓసీలకు లాభం చేసిండ్రు. ఆ లాభంలోనే బీసీ మొత్తం ఆగమైపోయింది. ఇలా ఎన్ని సంవత్సరాలు జరిగినా కానీ బీసీలో అధికారం రాలేరు. కాకపోతే మీరు బీసీ నినాదం ఎదుర్కొన్నప్పుడు బీసీకి అధికారం ఇస్తే బీసీ నాయకత్వం వదిలితుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు ఇలాంటి తప్పుదాలు చేయరని అనుకుంటున్నాను. కానీ బీసీ నాయకత్వం అని చెప్పి బీసీ సీఎం అని చెప్పేసి ఒక ఓసీకి అధికారం ఇచ్చారు. నేను ప్రశ్నిస్తున్న బీజేపీ ఆధిపత్యాలు అనుకోండి, బీసీ రాష్ట్ర నాయకత్వం అనుకోండి, ఇలాంటి తప్పిదాలు మళ్ళా చేయకండి. బీసీ సీఎం అన్నారు, బీసీ సీఎం గీయకుండా మీరు ఓసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎలా సాధ్యమవుతుందండి? అమిత్ షా గారైనా మీరైనా ఒకసారి ప్రక్షాళన చేసుకోండి, ప్రధానమంత్రి గారు మీరు ఒకసారి ప్రక్షాళన చేసుకోండి. ఈ విషయం మీద మీరు ఎలాంటి చర్చకైనా మేము సిద్ధం. మీరు బీసీ సీఎం కావాలనుకున్నారు, కానీ ఆధిపత్యం ఎవరికి ఇచ్చారండి? ఒక ఓసీకి ఇచ్చారు. ఓసీ మనం నిర్ణయిస్తాడా? ఓసీ ఎక్కడ తిరిగిండా? ఏ కాన్సెన్స్ తిరిగిండా? మీరు 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 ప్రక్షాళన చేసుకోండి. నేను అడుగుతున్నా, ఆ ఓసీకి మీరు ఇచ్చిన ఆ ఓసీ క్యాండిడేట్ ఎక్కడైనా తిరిగిండా? ఏ కాన్సెన్స్ తిరిగిండా? ఎక్కడైనా ఏమైనా చేసిండా? మీరు ఇచ్చిన కార్యక్రమాలు కానివ్వండి, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు అనుకోండి, ఎక్కడైనా చేసిండా? చేయలేదు. మీరు బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు, బాగానే ఉంది, కానీ అధికారం మొత్తం ఓసీకి ఇచ్చారు. బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ వాళ్ళు ఏం చేశారు? ఈటల రాజేందర్కు బరువు 2 ఇంతలు ఎత్తారు. 2 చోట్ల పోటీ చేశాడు. ఆయన ఎక్కడ తిరిగే పరిస్థితి లేడు. బండి సంజయ్ గారికి ఎమ్మెల్యే పోటీ చేయరు, ఆయన ఎక్కడ తిరిగే పరిస్థితి లేడు. ఆయన గెలుపు కోసం ఆయన కృషి చేసుకున్నాడు. కానీ ఈ ఓసీలంతా కలిసి బీసీలను నాశనం చేసి, దయచేసి అధిష్టానానికి నేను ఒకటే విన్నపం చేస్తున్నా. అధిష్టానం గారు మీరు ఒకసారి ఆలోచించండి. బీసీని మీరు ముఖ్యమంత్రి చేయాలంటే బీసీలకే అధికారం ఇవ్వండి, బీసీలనే ఉన్నతాన్ని తీసుకుపోండి. మీరు అధికారం ఓసీలకు ఇచ్చి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఎలా సాధ్యం? ఎట్లా పోతాం మేము? ప్లీజ్ దయచేసి మీ కాళ్ళు మొక్కి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారు, అమిత్ షా గారు, మీకు దండం పెడుతున్నా, ఇక్కడైనా మీరు ప్రక్షాళన చేయండి. మీరు బీసీ పక్షం నిలవాలని అనుకుంటే లేదు, మేము ఓసీ అనుకుంటే మేము ఓసీ కిందకి వెళ్ళిపోతాం. లేదు, మీరు బీసీ అనుకుంటే బీసీ పక్షాలు పోదాం అనుకుంటే మీరు బీసీకి బండి సంజయ్ గారు పవర్ఫుల్ క్యాండిడేట్, ఆయన పనిచేస్తున్నాడు, ఆయన తొలగించారు. సరే, ఏ కారణం తొలగించారో మేము అడగం, మీ అధిష్టానం మీకు తెలుసు. తొలగించడానికి మేము మాట్లాడడం. ఆయన తొలగించారు, మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అంటారు, ఓసీకి అధికారం ఇస్తారు. మేము ఎక్కడ పోవాలి? ఎవరికి ఆన్సర్? క్షేత్రస్థాయిలో మేము ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి, అంటే జవాబు చెప్పుకునే పరిస్థితి. బండి సంజయ్ తొలగించారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇలాంటి కారణాల వల్ల మేము క్షేత్రస్థాయిలో పోలేకపోతున్నాం. మీరు దయచేసి మీకు దండం పెడుతున్నా, మీరు దయచేసి మా విజ్ఞప్తిని స్వీకరిస్తారని చెప్తున్నా. మీకు బీసీ క్యాండిడేట్ సీఎం కావాలంటే బీసీకే బరువు బాధ్యతలు ఇవ్వండి, బీసీకే బాధ్యతలు ఇవ్వండి. బీసీకే లేదు, ఓసీకి కూడా మేము పనిచేస్తాం, మేము ఎస్సీకి కూడా పనిచేస్తాం. దాని గురించి కాదు, మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పనిచేస్తాం, కానీ పువ్వు గుర్తు కిందనే. మీరు పువ్వు గుర్తు మీద ఎవరు టికెట్ ఇచ్చినా మేము పనిచేస్తాం. దానికి మేము బానిసలం, కట్టప్పలాంటి వాళ్ళం. మేము మమ్మల్ని అందరూ అంటారు, మీరు కట్టప్పలరా, మీరు బాగుపడరా, మీరు ఇంతేరా అంటారు. కానీ అలాంటి అవమానాలు మేము భరిస్తాం. మేము కట్టప్పలమే, మేము పువ్వు గుర్తుకే పనిచేస్తాం, మీ బీజేపీకే పనిచేస్తాం, మేము కట్టప్పలం. కానీ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు సమాజంలో విలువ లేకుండా పోతుంది. మీరు తీసుకున్న విలువల వల్ల మాకు సమాజంలో విలువ లేకపోతుంది. మేము ఎక్కడ ఉండాలి, ఏం చేయాలని మాకు అర్థం కాని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుందామన్న పరిస్థితిలో కూడా మేము వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నాం,
అధిష్టానం మీరు ఒకసారి ఆలోచించండి. బీసీకి ఎస్సీకి అండి కాకపోతే మీరు ఓసీకి అండి ఓసీకి అధికారం ఇస్తుంటే ఓసీకి ఆధిపత్యం ఇవ్వండి. మీరు తప్పు చేసిన తెలంగాణలో చేసిన తప్పులు పెద్ద తప్పు ఏంటంటే బీసీకి అధికారం సీఎం అని కట్టబెట్టి ఒక ఓసీకి అధికారం ఇస్తే ఎలా ప్రభుత్వం సాధిస్తామని మీకు ఇంత 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 కూడా జ్ఞానం లేదా? దాన్ని నేను అడగాలనా? నేను ఒక సామాన్య కార్యకర్తని, అది మేము అడగాలనా? ప్లీజ్ దయచేసి మోడీ గారు, అమిత్ షా గారు, మీ దండం మీ కాళ్ళకు మీ పాదాపందం చేసి చెప్తున్నా, మీరు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అధికారం ఇవ్వండి. ప్లీజ్ దయచేసి మా సామాన్య కార్యకర్తల యొక్క మనోభావాలతో ఆడుకోకండి. ప్లీజ్ దయచేసి బలుగు బలహీన వర్గాల ఆశ చూసి ఎవరైనా ఉండండి, వాళ్ళని కొనుక్కుంటాం. కానీ ఓసీలకు ఆధిపత్యం ఇచ్చి బీసీ రాజ్యం ఇస్తాం, మీ ఎస్సీ సామాజిక వర్గం ఇస్తాం అనేది ఎప్పుడు కూడా చెప్పకండి. దయచేసి మీ కాళ్ళు ప్రాయపడుతున్నా మోడీ గారు, మీకు ఏమైనా మా బీసీ సామాజికంలో ఏమైనా ప్రేమ ఉన్నా, ఎస్సీ సమాజం ప్రేమ ఉన్నా కానీ ఓసీలకు అధికారం ఇవ్వండి. ఇక్కడ ఉన్నంత రాష్ట్ర స్థాయిలో ఉన్నందరూ మీకు తెలిసిన విషయం నేను చెప్పను. ప్లీజ్ దయచేసి మీకు ఎవరికి అధికారం కావాలనో మీరు ఇప్పటికైనా ప్రక్షాళన చేసి దాన్ని నిర్మూలిస్తారని ఆశాభావంతో ఒక సామాన్య కార్యకర్త.